ఈ 31 డిసెంబర్ నైట్లో అంటే ఈ న్యూ ఇయర్కి 0 డ్రగ్స్ కేసెస్ వచ్చేలాగా మేము చేస్తామని కమిషనర్ సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. ఎవరైనా కోకెన్ కానీ గాంజా కానీ ఎండి కానీ డ్రగ్స్ కానీ ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని మంచి మంచి టాస్క్ ఫోర్స్ టీము ఇంకా వేరే వేరే టీంలు అయితే సజ్జనార్ తయారు చేసినారు. గుడ్, దీనికి కంట్రోల్ కావాలి, మంచిదే. ఒకవైపు మన పోలీసోలు ఈ డ్రగ్స్ కోకీన్ గాంజా బ్రౌన్ షుగర్ ఎండిని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు మన తెలంగాణ ప్రభుత్వం అదే 31 డిసెంబర్ నైట్ వరకు మొత్తం మద్యం అమ్మొచ్చు 12 గంటల వరకు అని అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఒకవైపు యూత్ని కాపాడడానికి ఈ పోలీస్ నుంచి స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఈ గవర్నమెంట్. ఇంకోవైపు అదే యూత్ని సర్వనాశనం చేయడానికి 12 గంటల వరకు 1 గంటల వరకు వైన్స్లు మేము ఓపెన్ చేస్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఏంది తమాషా తెలంగాణ ప్రజలు గమనించాలి. డ్రగ్స్ తాగే వాళ్ళు మన తెలంగాణలో 29 lakhs మంది అంట. అంటే మన తెలంగాణనే నంబర్ 1 అంట. ఎంత దురదృష్టం, ఎంత చెడ్డ పేరు మన తెలంగాణకు వస్తుంది. ఎవరి వల్ల? అది మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి.